నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం ఎమ్నూరు పట్టణం కొండవీటి ప్రాంతంలో మన వైష్ణవి అకాడమీకి వచ్చేసాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. చాలా మందికి +2 అయిపోగానే ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ కావాలా, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, చాలా మైండ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకు వైష్ణవి అకాడమీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అదేంటో మనం ఇప్పుడు ప్రభు సార్తో మాట్లాడతాం. హలో సార్. హాయ్ సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సార్, అలాగే ఇప్పుడు చాలా మందికి +2 అవగానే లాంగ్ టర్మ్ వెళ్ళాలా, షార్ట్ టర్మ్కి వెళ్ళాలా, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాగే చాలా మంది పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేయాలి, మనకు అబ్బాయి మరి మంచి మెరిట్ కావాలి, మంచి ర్యాంక్ రావాలి, నీట్ బెటరా, ఐఐటీనా, జేఈ అని చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ అకాడమీలో ఏది బెస్ట్ అంటారు? ఏం కోచింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ నీట్ కోచింగ్ తీసుకుంటున్నాను. వైష్ణవి అకాడమీ బెస్టా? ఆల్వేస్ బెస్ట్. ఆల్వేస్ బెస్ట్. ఓన్లీ టీచింగ్ అనే కాదు, కొన్ని 3D స్ట్రక్చర్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి. సో మా దగ్గర వచ్చేసి మంచి మంచి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటున్నాము. విజువల్ బోర్డ్స్ అయితేనేమి, డాష్ బోర్డ్స్ అయితేనేమి, ఎక్స్ప్రెషన్ కానీ, సో దాంట్లో పార్ట్స్ కానీ. మన వైష్ణవి అకాడమీ ఇస్ ద బెస్ట్. సార్, +2 అయిన తర్వాత వీలైనంత వరకు జనాలు ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళకు విజయవాడ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాత్రమే ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఒక అపోహ అని చెప్పేసి నేను అనుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఎక్కడున్నా జనాలు అనేది అక్కడికి వెళ్తారు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం ఈ వైష్ణవి అకాడమీ. సరే, ఓకే. మనకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు మీరు అకాడమీ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? సార్, యాక్చువల్లీ మేము ఇప్పుడు స్టార్ట్ చేసి 1 year 6 months దగ్గర అవుతుంది. సో దిస్ ఈస్ హౌ టైం వచ్చేసి 1 year 6 months అవుతుంది. స్టార్ట్ చేయడానికి ముందు మెయిన్ ప్రాక్టికల్గా వచ్చిన ఐడియా ఏమనంటే, నేను యాజ్ ఎ స్టూడెంట్ నేను +1 +2 హైదరాబాద్లోనే చదువుకున్నాను. అక్కడ నేను ఫేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ నాకు గుర్తొచ్చి, సో దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ హియర్ అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే కూడా ఒక మనిషి ముందుకు రావాలి. ఆ రావడంలోనే నేను ముందుకు వచ్చి, సో ఆ ప్రాబ్లమ్స్ కన్సిడరేషన్ ఏమొచ్చిందని అంటే, నాకు ప్రాక్టికల్గా నేను +2 ఉన్నప్పుడు మా పేరెంట్స్ దగ్గర కొంచెం మంచి స్థాయిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు దగ్గర 2-2.5 లక్షలు అమౌంట్ పెట్టగలిగే స్థాయి ఉంది కాబట్టి వాళ్ళు హైదరాబాద్ చేపించి ఆ ఎడ్యుకేషన్కి అని చెప్పేసి నన్ను పంపారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్, వాటర్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేయాల్సి వచ్చింది. మమ్మల్ని పంపించింది దేనికనంటే పర్టికులర్గా చదువుకోవాలన్న ఉద్దేశంతో నన్ను పంపించారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు హాస్టల్లో 8 మందికి ఒక్కరికి టాయిలెట్ ఉంటే ఎప్పుడెప్పుడు టాయిలెట్ వెళ్దామా అనే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాకు వచ్చాయి. అండ్ దట్ అక్కడ ఎలా ఉందని అంటే, మాకు ఓన్లీ మార్నింగ్ సెషన్లో 1 hour వాటర్ ఉండేది అండ్ ఈవినింగ్ సెషన్స్ ఒక 1 hour వాటర్ ఉండేది. ఈవెన్ మేము టాయిలెట్ చేయాలని అంటే కూడా మేము పలానా టైంకి వెళ్ళే చేయాల్సి వస్తుంది. సో దేర్ ఈస్ ఎ మెయిన్ కన్సర్న్ దట్ బేసిక్ నీడ్స్ మాకు ప్రైమరీ క్రైటీరియా అయింది. మా ఎడ్యుకేషన్ అనేది సెకండరీ క్రైటీరియా అయిపోయింది. సో ఇంత డబ్బులు కట్టి మేము అక్కడికి వెళ్ళేది దేనికనంటే, ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ క్రైటీరియా కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలనంటే ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని ఇక్కడ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్లో నేను నడపగలిగితే ఒక మంచి సర్వీస్ చేయగలుగుతాన్న ఇంటెన్షన్, అలా ఈ అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన. ఓకే సార్, వెరీ గుడ్ విజన్తో మంచిగా స్టార్ట్అప్ చేశారు. సార్, నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటారు మీ అకాడమీలో? సార్, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చేసి 2-3 ఉంటాయి. మాకు కొన్ని కార్పొరేట్ కాలేజెస్ చాలా ధీటుగా వాళ్ళు ఉన్నారు. దగ్గర ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు వాళ్ళు నడుపుతున్నారు. దగ్గర వీళ్ళు ఎలా నడుపుతున్నారంటే, ఒక సిస్టమ్ని వాళ్ళు హ్యాబిట్ చేసేసి ఉన్నారు. ఆ సిస్టంలోనే పిల్లలు కానీ ఫ్యాకల్టీస్ కానీ వెళ్తున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సిస్టమ్, ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. మేము ఇక్కడ ఎలా చేస్తున్నామని అంటే, మెటీరియల్ అనే కాన్సెప్ట్ లేకుండా
కంప్లీట్ అన్నిటి మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద మేము చదువు చెప్తాము. అండ్ ఒక మెటీరియల్ ఫాలో అయితే దాంట్లో నుండి మార్క్స్ వస్తాయనేది అబద్ధం. ఎందుకనంటే జేఈ మెయిన్స్ అయినా కానీ, నీట్ అనే ఎగ్జామ్ అయినా కానీ వచ్చేది ఒక మెటీరియల్ నుండి రాదు. ఒక టెక్స్ట్ బుక్లోన వాళ్ళు అనుసంధించి దాని నుండి క్వశ్చన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. సో మా ఫ్యాకల్టీ కన్నా చెప్పేది ఒకటే, మీరు ఒక మెటీరియల్ ఫాలో అవ్వద్దండి. మీరు చెప్పాల్సింది పిల్లలకి ఎటువంటి కాన్సెప్ట్ వచ్చినా కూడా వాళ్ళు చేయగలగాలి. ఆ విధంగా మా ఫ్యాకల్టీ ట్రైనప్ అయ్యి పిల్లలకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సార్ ఓకే. అలాగే మనకు టీచింగ్ ప్రాసెస్కి వెళ్తే మనకి ఎలాంటి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్గా ఉన్నారు మన అకాడమీలో? రైట్ సార్. సో నియర్లీ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, కెమిస్ట్రీ అయినా కానీ మినిమం 15 years. ఎందుకంటే వాళ్ళు ఆ కెపాసిటీ, ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా దగ్గర దగ్గర విత్ హై నాలెడ్జ్తో వస్తారు. వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే కూడా ఫ్యాకల్టీకి ఒక టాస్క్ అనమాట. సో వాళ్ళకు వీలైనంత వరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి మేము ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్లో వాళ్ళు చేయగలుగుతున్నారు అని అంటే అప్పుడు మేము రిక్రూట్ చేసుకొని దాని తగ్గట్టు ఇస్తాం. అండ్ ది అదర్ క్రైటీరియా ఇస్ ఫ్యాకల్టీస్లో కూడా ఒక ఫోబియా ఏముందని అంటే, మాకు అమౌంట్ ఇవ్వడం ఓన్లీ కర్నూలుకి అయితే ఇస్తారు, లేకపోతే పెద్ద పెద్ద మెట్రోపాలియన్ సిటీస్లో అయితేనే మాకు శాలరీస్ ఇస్తారు అనేది కూడా ఉంటుంది. అలాంటి వాటికన్నీ మేము ధీటుగా మేము శాలరీస్ ఇస్తున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టూడెంట్స్ జాయినింగ్ టు అవర్ అకాడమీ, వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎ విజన్ దట్ ఎవరు ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి కర్నూలు కానీ మెట్రోపాలియన్ సిటీస్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అటువంటి ఫ్యాకల్టీస్ని ఇక్కడ చేర్పించుకొని ఆ ఫ్యాకల్టీస్ నుంచి చదివి చెప్పిస్తాం. అండ్ ఇంకొకటి, కార్పొరేట్ వాళ్ళు చేసిన ఒక పెద్ద బిజినెస్ అనుకోవచ్చు లేదా గ్యాంబ్లింగ్ అనుకోవచ్చు. వాళ్ళు మన యొక్క ఏరియాస్ని డివైడ్ చేసేసారు. ఎలా చేశారంటే ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్స్ అని డివైడ్ చేసేసి ఫ్యాకల్టీస్ని కూడా అదే విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ద వే హౌ టు డిస్ట్రిబ్యూట్. పిల్లలు ఎక్కడ బాగున్నారో వాళ్ళని చదివించే విధానంలో మార్చాలి, కానీ ఫ్యాకల్టీని ఒక మార్కెటింగ్ చేయకూడదు అనేది నా యొక్క ఇంటెన్షన్. బెస్ట్ ఫ్యాకల్టీ మన వైష్ణవి అకాడమీలో ఉందంటున్నారు. అవునండి. ఓకే, మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? Right now we got nearly 100 students and we are taking only limited strength. లిమిటెడ్. సార్ అలాగే మనకు బాయ్స్ అండ్ గర్ల్స్కు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉందా మనకు అకాడమీలో? అవునండి, ఉందండి. మాకు బాయ్స్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, గర్ల్స్ కూడా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అండ్ మీరు హాస్టల్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ నేను పెట్టాలనుకున్న ఇంటెన్షన్ హాస్టల్కి వెళ్ళకూడదన్న ఇంటెన్షన్ నుండి పెట్టాను. బట్ అయినా హాస్టల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, నేను ఉంటున్నది ఎమ్మిగనూరులోనే, కానీ కొన్ని ఊర్లు దగ్గర దగ్గర మీకు పెద్ద కడుగూరు కానీ, లేకపోతే ఇక్కడ గూడూరు కానీ, అది కాకుండా కొన్ని విలేజెస్ ఉన్నాయి. విలేజెస్ నుండి అప్ అండ్ డౌన్ చేయాలంటే అమ్మాయిలకు ప్రాబ్లం అవుతుంది. సో అమ్మాయిలకి ప్రాబ్లం అవుతుంది అంటే ఆ కన్సర్న్ తీసుకోవడం వల్ల నేను హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది లాభం నష్టమైన ఆలోచన లేకుండా ఒక మంచి ఫెసిలిటీస్తో పెట్టాలని నేను ఇబ్బంది ఎలా అయితే పడినానో అలా నా పిల్లలు, నా స్టూడెంట్స్ అయినా నాకు పిల్లలే. సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాను. నేను ఎలా అయితే ఇంట్లో ఫుడ్ తింటున్నానో అదే రకమైన ఫుడ్ మా పిల్లలకు పెడుతున్నాను. ఎవ్రీడే నైట్ హాస్టల్ ఉన్న పిల్లలతో ఏదైతే తింటారో నేను అదే తింటాను. సో దిస్ షోస్ హౌ అవర్ ఫుడ్ ఈస్ అని చెప్పేసి. ఓకే సార్, నేను కూడా షో అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి మీ లంచ్ టేస్ట్ చేస్తాను సార్, తప్పకుండా. సార్ అలాగే ఇప్పుడు మనకు టీచింగ్ ఫ్యాకల్టీ గురించి చెప్పారు, అలాగే ఫెసిలిటీస్ గురించి చెప్పారు. ఫైనల్ క్వశ్చన్, మనకు పిల్లలకు ఇప్పుడు చాలా మంది, కొంతమంది ఫిజిక్స్లో వీక్ ఉంటారు, కెమిస్ట్రీలో వీక్ ఉంటారు, తర్వాత బయాలజీలో వీక్ ఉంటారు. ఏదో బోధ ఇప్పుడు ఏంటంటే మనకు ఎంపీసీ ప్లస్ బైపీసీ, అలాగే మన కర్ణాటకకి వెళ్తే ఎంబైపీసీ కూడా ఉంటుంది అక్కడ. సో కెన్ చూజ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. బట్ మన ఏపీలో మాత్రం సపరేట్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ కలిపి ఉన్నాయి. సో బెనిఫిషియల్ అక్కడ. సో ఇక్కడ ఇట్లా డివైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే గ్రూప్స్ ప్రకారంగా మీరు విద్యార్థులకు ఎలాంటి టీచింగ్ అనేది అందిస్తున్నారు? మీకు ఇప్పుడు అంటే అదర్ స్టేట్స్ చెప్తున్నారు కాబట్టి దే హ్యావ్ ఏ బెనిఫిట్ దట్ +2 అయిన తర్వాత నేను అక్కడ ఇంజనీరింగ్ అయినా వెళ్ళొచ్చు లేదా డాక్టర్ అయినా చేయొచ్చు అనేది బెనిఫిషియల్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్ నెంబర్, అక్కడ ఒక సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది. స్టూడెంట్ డిటర్మైన్డ్గా ఉన్నప్పుడు వాళ్ళు 10th క్లాస్ నుండే నేను డాక్టర్ అవుతా అని చెప్పేసి అనుకుంటారే కానీ నేను అదవుతాను ఇది అవుతానని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉండరు. సో వీ డూ హ్యావ్ ఎ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే వీ సెగ్రిగేట్ అవర్ చాయిస్ ఇమీడియట్లీ. సో అక్కడ మనకు
వెన్ కంపేర్ టు సిబిఎస్ఈ, ఎస్ఎస్సి సిలబస్ కొంచెం టఫ్గానే ఉంటుంది మనది, ఇంకా మ్యాథ్స్ అయినా కానీ బయాలజీ అయినా కానీ. సో మనం సెగ్రిగేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క గోల్కి అనుకూలంగా వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి చదువుతారు. సో ఇట్స్ ఎ బెనిఫిట్, మనకున్న బెనిఫిట్. అక్కడికి వెళ్ళేసరికి బర్డన్ అవుతుంది, ఎందుకంటే 2 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది, 2 చదవాల్సి వస్తుంది, రెండిట్లోనూ మార్కులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇట్స్ ఎ డిఫరెన్స్ సినారియో. వాళ్ళకున్న బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది, మనకున్న బెనిఫిట్ మనకు ఉంటుంది. మనకేమని అంటే మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి 6th 7thలోనే మన యొక్క సొసైటీ ఎలా చేస్తుంది అంటే డాక్టర్ లేదా ఇంజనీర్ అనేది ఫిక్స్ అయిపోతారు. కాబట్టి వీ హ్యావ్ దిస్ బెస్ట్ సిస్టమ్. సో డిటర్మైన్డ్గా మనం వెళ్తాం కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో దాట్స్ వై వీ క్యాన్. ఓకే సార్, ఇప్పుడు మన అకాడమీలో పేరెంట్స్ ఏం చూస్ చేసి వాళ్ళ పిల్లల్ని మన అకాడమీలో జాయిన్ చేస్తారు? సార్ యాక్చువల్లీ మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, ఐ డెంట్ ఆన్సర్ టు దట్ రెస్పెక్టివ్. ఎందుకంటే ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, Yes. బయాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ అడిగారు. హియర్ వీ డూ హ్యావ్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఎలా ఉందని అంటే ఒక డాష్ బోర్డ్ అనే సిస్టమ్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. వాట్ ఈస్ దిస్ డాష్ బోర్డ్ అనేసరికి స్టూడెంట్ డాష్ బోర్డ్. ఎవ్రీ వీక్లో ఒక స్టూడెంట్ని మేము కౌన్సిలింగ్ చేస్తాం. మాకు వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్ స్టడీస్ పరంగా అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే బయట విజయవాడ కానీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏం ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుందంటే మీరు ఏం వర్కౌట్ చేసినారు, ఏం చదువుకున్నారు అని అడిగే వాళ్ళు ఉండరు. పర్టికులర్గా ఏ స్టూడెంట్కి ఉండదు. బట్ మా సిస్టమ్కి వచ్చేసరికి ఎవ్రీ స్టూడెంట్కు వీక్లీ వన్స్ గ్యారంటీ ఏం చదివినారు, ఏం చదవలేదని చెప్పేసి కౌన్సిలింగ్ అనేది మేము చేస్తాం. ఆ చేసినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ గురించి మాకు బయటకు వచ్చే విషయాలు ఏమంటే వీల్ బి ఆస్కింగ్ లైక్ జనరల్లీ ఇప్పుడు ఒక ఫిజిక్స్ తీసుకున్నప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ ఉంటుంది. ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్లోన బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయగలిగినారని అంటే దే అండర్స్టాండ్ ద టాపిక్. ఇఫ్ నాట్ వాళ్ళు అర్థం చేసుకోలేదని అంటే దానికి మేమేం వర్క్ చేయాలి, వర్క్ ఇవ్వాలి, లేదా సార్ వాళ్ళకి ఇది అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేయాలా, ఇలాంటివన్నీ మాకు తెలుస్తుంది అన్నమాట. అవును. సో ఈ డాష్బోర్డ్ సిస్టంలో ఇలాంటి ఫ్లాస్ అని తెలిసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ డూయింగ్ దిస్ సిస్టమ్. ఇది ఎప్పుడు జరుగుతుందని అంటే ఈవినింగ్ 6 to 8 మేము సపరేట్గా షెడ్యూల్ అనేది వేసి ఉంటాము. ఆ టైంలోనే కొంతమంది సార్ వాళ్ళు అండ్ ఇంక్లూడింగ్ సార్స్ నేను కూడా ఉంటాను, ఎందుకంటే సార్ వాళ్ళకు చెప్పాలని అంటే కూడా నేను ఉండాలి. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా బాగుంటుంది. వితౌట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో కొంచెం అంతగా బాగుంటుంది. సో దిస్ ఈస్ హౌ వీ రన్ దిస్ సిస్టమ్. ఆ డాష్ బోర్డ్ నుండి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎవరెవరు వీక్ ఉన్నారని తెలిసి వాళ్ళకు దాని మీద వర్కౌట్ చేయడం కానీ అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ మేము చేస్తాం. ఓకే సార్, వెరీ గుడ్ విజన్ యూ హ్యావింగ్ యువర్ వైష్ణవి అకాడమీ. దెన్ మనకు ఈ అకాడమీలో 100 members ఉన్నారని చెప్పారు స్టూడెంట్స్. Yeah. 100 members-లో మీరు ఎంతమంది మనకు నీట్, ఐఐటి అండ్ జేఈలో ఎంతమంది మనకు మంచి స్కోర్తో బయటకు రాగలనుకుంటున్నారు విద్యార్థులు? సార్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ ఇయర్ అయింది, ఇప్పుడు పాస్ అవుట్ అవుతున్నారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, బట్ వీ డూ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ మాకున్నది జేఈ మెయిన్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినది 100 వరకు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాకున్నది ఓన్లీ 26 members. ఆ 26 members-లో 11 members నీట్ ఉన్నారు, నీట్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మిగతా 15 members ఎంపీసీ జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందులో వీఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ 2 నీట్ సీట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందని చెప్పేసి గ్యారంటీ ఇవ్వడానికి నేను ఇది కాదు. బట్ మా యొక్క ప్రయత్నం ఏమనంటే వాళ్ళు 20% ఉన్నారంటే మేము అట్లీస్ట్ మా ఇన్స్టిట్యూట్ నుండి వాళ్ళు తెచ్చుకోవాల్సింది 40% మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్, కానీ గ్యారంటీ సీట్ అని నేను చెప్పాను. బట్ ఆ సీట్ తెచ్చుకోవడానికి ఎలా కష్టపడాలో అలా కష్టపెట్టి పిల్లల్ని సీట్ తెచ్చుకోవాలా చేయడం మా యొక్క బాధ్యత, అది మా రెస్పాన్సిబిలిటీ. మేము దానికి కష్టపడతాం. ఓకే, ద మెయిన్ ఫోకస్ అంటే మీకు ఫెసిలిటీస్ పరంగా కానీ, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే ఫ్యాకల్టీ ఫెసిలిటీస్, సో ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను సార్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దిస్ అకాడమిక్ ఇయర్. ఎస్ సార్? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రూవ్ చేయడం అని అంటే అల్టిమేట్లీ మీకు ఒకటే ఎలా చెప్పాలంటే మా అకాడమీ నుండి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళు కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సి వస్తుంది. అప్పుడు దాంట్లో టౌన్ టాప్ తెచ్చుకున్న వాళ్ళు మా అకాడమీ నుండే ఉన్నారు. సో టౌన్ టాప్ మార్క్స్ ఎంపీసీలోనైనా కానీ బైపీసీలోనైనా కానీ రెండు ఫస్ట్ ఇయర్ నేనేం ప్రూవ్ చేయగలను అంటే ఆ టౌన్ టాప్ మార్క్స్ ప్రూవ్ చేయగలను. సో
దట్స్ వాట్ యూ కెన్ సీ. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయగలరని అంటే అల్టిమేట్లీ ఒకటే, సీట్ తెచ్చుకొని చూపించడం. అందరికీ అపోహ ఏముందని అంటే విజయవాడకి వెళ్తేనే మాకు నీట్ వస్తుంది, విజయవాడకి వెళ్తేనే మాకు జేఈ మెయిన్స్ వస్తుంది అనేది ఉంది. అది మేము ఇక్కడ తెచ్చి చూపిస్తే ఇక్కడ నుండి మాకు చేసిన సర్వే ఏమనంటే అడ్మిషన్ ప్రాసెస్లోన అంటే మా అకాడమిక్ చేర్పించుకోవడానికి దగ్గర వీ డూ కాంటాక్టెడ్ నియర్లీ 2000 మెంబర్స్ స్టూడెంట్స్. 2000 మెంబర్స్ స్టూడెంట్స్ని కాంటాక్ట్ అయితే ఈ చుట్టుపక్కల ఎమ్మెగ్నూర్ ఆదోని ఏరియాస్లోనే మేము 2000 చేస్తే దగ్గర నియర్లీ 800 మెంబర్స్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎమ్మెగ్నూర్ అండ్ ఆదోని. ఎస్ సార్, 800 మెంబర్స్. నియర్లీ మీకు 40% స్టూడెంట్స్ కర్నూలు వెళ్తాము, విజయవాడ వెళ్తాము, అక్కడ వెళ్తాం ఇక్కడ వెళ్తాం అనే ఉన్నారు. కానీ అవును సార్. సో హియర్ ఏ మేజర్ డ్రాబ్యాక్, మన ఊర్లో మనం ఏం చేస్తున్నాము అనేసి మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ చాలా మంది మనకు ఎమ్మెగ్నూర్లో ప్లస్ ఆదోనిలో చాలా మంది పాస్డ్ అవుట్ +2 స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ మేజర్ ఫోకస్ ఏంటంటే హైదరాబాద్, విజయవాడ, అలాగే కర్నూలు. బట్ లోకల్ ప్లేస్లోనే ఒక మంచి అకాడమీ చూద్దామని చాలా మందికి ఒక ఐడియా అనేది ఉండదు సార్. అది మీరు ఎక్స్ప్లోర్ చేయాలి మన వైష్ణవి అకాడమీ. తప్పకుండా. సో ఇవన్నీ కాకుండా నేను ఇంకా ఏం చెప్పాలనుకున్నా అంటే మీకు ఈ అకాడమీ అనేది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో క్లాసెస్ కంబైన్ అయి ఉంటాయి. అంటే దాంతోపాటు మా అకాడమీలో వచ్చి క్లాసెస్ వినడం కానీ తర్వాత సెకండ్ ఇయర్లో కూడా మొత్తం ఇంటర్మీడియట్ అనే కోర్స్తో పాటు మా అకాడమీలో క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే ఉంటుంది. +2 తర్వాత అని కాదు, +2 తర్వాత మీరు తీసుకోగలిగే క్లాసెస్ ఏమంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఆ ఇయర్కి వచ్చే ఎగ్జామ్ బట్టి ఉంటుంది. అండ్ ఒక నమ్మకం మాకేమనంటే అంటే ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమనంటే మీకు షార్ట్ టర్మ్ అంటే నియర్లీ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ 45 days. ఓకే, 45 days. సార్ యాక్చువల్ మనకు డ్యూరేషన్ పీరియడ్ మార్చ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేలో ఉంటుంది, ఫస్ట్ వీక్లో ఉంటుంది నాకు తెలిసి. అవును. ఇప్పుడు ఆ 45 days డ్యూరేషన్లో వాళ్ళు ఒకవేళ ర్యాంక్ రాకపోవడంతో మనకు చూస్ చేసుకుంటారా లాంగ్ టర్మ్ వెళ్ళాలా లేకుంటే షార్ట్ టర్మ్ వెళ్ళాలా, ఏది బెటర్? అంటే మీ పాయింట్ ఆఫ్ విజన్లో మీ అకాడమీలో ఎలాంటి 45 daysలోనే ట్రాక్ చేయగలిగే విద్యార్థులు ఉన్నారా? 45 days అంటున్నారు కాబట్టి దీన్ని నేను ఎలా చెప్తే ఏముంటుందో తెలియదు కానీ బట్ ప్రాక్టికల్ సినారియో నిజం ఉన్నట్టుగా చెప్పేస్తాను. 45 days అంటున్నారు. 45 daysలో మేము రివిజన్ చేయగలమే కానీ మొత్తం సిలబస్ మేము చేయలేము. ఒక స్టూడెంట్కు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి క్వశ్చన్స్ సాల్వ్ చేయకపోవడం కానీ లేకపోతే ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని ఓవర్కమ్ చేయగలిగే స్టూడెంట్స్ని మేము సీట్ తెప్పేయగలం. కానీ 45 daysలో మొత్తం సిలబస్ మేము చెప్పేది చాలా కష్టం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చెప్తున్నారంటే కూడా అది అబద్ధం. ఓకే, లాంగ్ టర్మ్ వెళ్తే సార్ మీరు కాలేజ్లో ఎలాంటి ప్రిపరేషన్స్ అందిస్తున్నారు విద్యార్థులకు? అంటే ఫ్రమ్ మార్నింగ్ మీరు వేరే అకాడమీస్ కంపేర్ చేసుకుంటే 8 to 8 అని ఉంటుంది. మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8 అవుతుంది. వాళ్ళు చాలా బర్డెన్ ఉంటుంది, ప్రెజర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, వీక్లీ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అలా కాకుండా మీ అకాడమీలో ఎలాంటి స్కిల్స్, టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి? షార్ట్ ఫామ్స్లో పిల్లలకు అర్థమయ్యేలాగా విజన్తో మీరు ఎలాంటిగా ముందుకెళ్తున్నారు? ఇక్కడికి వచ్చే ప్రాబ్లం మీరు చెప్పినట్టు 8 to 8 అనేది బర్డన్ అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ 6th class నుండే మేము ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పేసి 6th class నుండే పిల్లలు చదువుతూనే ఉంటారు. సో దట్ ఇస్ ఇష్టం ఉన్నప్పుడు బర్డన్ అనిపించదు, కష్టం చేసైనా చేయాలనుకుంటారు. కాబట్టి 8 to 8 ఈజ్ నాట్ ఎ బర్డన్, బట్ వీ డూ ఫాలోయింగ్ దట్ ప్యాటర్న్ 8 to 8. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం ఈజీ అవ్వడానికి మనం డిజిటలైజ్డ్ ప్రోగ్రామ్ అనేది పెట్టేసి ఉన్నాము. ఆ డిజిటల్ ప్రోగ్రామ్ నుండి మీరు ఒక డయాగ్రామ్ బయాలజీకి వచ్చేసరికి ఒక డయాగ్రామ్ మీ ఫ్యాకల్టీ వేయాలంటే కూడా నియర్లీ ఇట్ టేక్స్ 10 minutes. 10 minutes ఒక డయాగ్రామ్ వేయడానికి వేస్ట్ అవుతుంది. అంటే పిల్లలకు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారో కొంచెం మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. సో డిజిటలైజ్ అవ్వడం వల్ల జస్ట్ ఒక క్లిక్ నుండి. అవును సార్, నేను కూడా చూశాను మీ క్యాంపస్లో రాగానే చూశాను. అన్ని క్లాస్ రూమ్స్లో డిజిటల్గా మీరు పద్ధతిలో మనకు టీచింగ్ ప్రాసెస్ అని టీచర్స్ అంతా అందిస్తున్నారు డిజిటల్గా. సో నేను చాలా చోట చూశాను కానీ అకాడమీలో ఇట్లా డిజిటల్ అనేది ఎక్కడ లేదు సార్. సో మీ వైష్ణవి అకాడమీలో ఇట్లాంటివి డిజిటల్గా పెట్టేసి పిల్లలకు చాలా ఒక మంచి వేలో, అర్థమయ్యే వేలో చాలా డిజైన్తో మంచిగా చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ విజన్ సార్ అది. ఎస్ సార్. సో దీంతో పాటు ఇంకొకటి ఏమనంటే వాళ్ళకు వీడియో సప్లయింగ్ నోట్స్, అంటే సార్ వాళ్ళే చేసిన నోట్స్ని మేము మళ్ళీ వాళ్ళకి సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అండ్ దీస్ రికార్డింగ్స్ మేము క్లాసెస్ కూడా రికార్డింగ్స్ జరుగుతుంటాయి. ఏదైనా మిస్ అయినాము లేదంటే
సహజ గుణం ఒక మనిషికి రోగంకి పాలవడం. ఎందుకంటే మనకి జ్వరం రావడం కానీ అవును సార్. ఏదైనా రావడం కానీ Natural thing. చేతిలో ఉండదు. న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. దానికి క్లాస్ రికార్డింగ్స్ అనేటివి కూడా మా దాంట్లో జరుగుతున్నాయి. వీలైనంత వరకు మా పిల్లలు దానికి పోకుండా ముందే మా సార్ వాళ్ళతోటి మళ్ళీ అర్థం చేపించడం అట్లాంటివి చేపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సార్ వాళ్ళు మేము అనుకోవద్దు, కానీ డెంగ్యూ వచ్చింది అనుకుందాం, ఇట్ మే టేక్ నియర్లీ 10 days 14 days. ఆ 14 days రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. టైం పడుతుంది. అలాంటి టైంలో ఫ్యాకల్టీస్ కూడా ఏం చేయలేరు, అంత సిలబస్ మళ్ళీ Yes, రిపీట్ yes. చేయలేరు. అట్లాంటి టైంలో ఈ వీడియో రికార్డింగ్స్ అని పిల్లలు చూసుకొని వాళ్ళు మళ్ళీ చదువుకోగలరు. అండ్ దీంతో పాటు కొత్తగా ఏముందనంటే నాకు తెలిసిన స్టాటిస్టిక్స్ పరంగా పిల్లలు చాలా వరకు ఎలా అలవాటు అయ్యారని అంటే, ఈ క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే నాకు రిజల్ట్ వస్తుందని చెప్పేసి చాలా వరకు ఇదే జరుగుతుంది. Yes, sir. మాకు మెటీరియల్ నుండి 50% క్వశ్చన్స్ ఇస్తారు, మిగతా అవుట్ సైడ్ నుండి 50% ఇస్తారు. సో మేము మెటీరియల్ చదువుకున్నా కూడా 50% మార్క్స్ వస్తాయి అని చెప్పేసి క్వశ్చన్లు బట్టి కొట్టే సిస్టమ్ చేస్తున్నాం. దీన్ని కంప్లీట్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, రీసెర్చ్ అనే మెథడ్ ఎలా ఉంటుందంటే, పిల్లలు నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క ఓన్ నోట్స్ చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మెటీరియల్ అనేది ఎక్కడన్నా దొరుకుతుంది, Yes, sir. మాదైనా కూడా మెటీరియల్ ఉంటుంది. బట్ వి Yes, sir. ఇన్సిస్ట్ స్టూడెంట్ టు ప్రిపేర్ దేర్ ఓన్ నోట్స్. Yes, sir. అలా ఓన్ నోట్స్ చేసుకున్నప్పుడే వాళ్ళకు ఏం చదువుకున్నారు, ఏం చదవలేదు అనేది వాళ్ళకు ఒక ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత సిలబస్ వరకు వాళ్ళు చేయగలిగినారా లేదని చెప్పేసి. అండ్ ఇదొక్క రీసెర్చ్ అనే సిస్టమ్ నుండి ఐఎమ్ నియర్లీ నేను కూడా దగ్గర ఒక 20 to 25 lakhs స్పెండ్ చేసి ఒక లైబ్రరీ పద్ధతి పెట్టేసి ఉన్నాను. పిల్లలు కావాల్సినప్పుడు బుక్స్ తీసుకొని చదువుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క బుక్ దగ్గర మీకు వేరియస్ పబ్లికేషన్స్ ఉన్నాయి అవుట్ సైడ్ మార్కెట్లో. Okay, అవును సార్. మీకు సెంగేజ్ అని కానీ, అరిహంత్ అని, ఎంటేజీ అని చెప్పేసి చాలా రకాల పబ్లికేషన్స్ ఉన్నాయి. అవును సార్. ఆ ఒక్కొక్క పబ్లికేషన్ బుక్ తీసుకోవాలని అంటే కూడా నియర్లీ ఈచ్ బుక్ కాస్ట్ 1000 rupees. Yes. సో స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క పేరెంట్స్ అంత పెట్టగలరో లేదో నాకు తెలియదు. Yes, sir. Yes, sir. అది కూడా అలాంటిది ఏం లేకుండా నేనే ఇక్కడ పెట్టేసి ఉన్నాను. వాళ్ళు బుక్స్ వాళ్ళకేం అంత అవసరం లేదు, జస్ట్ ప్రొవిజన్. Yes, sir. Provision. ఆ ప్రొవిజన్ ఇచ్చినా కూడా పిల్లలు అవన్నీ చూసుకొని చదువుకొని రీసెర్చ్ అనే మెథడ్ వాళ్ళు నేర్చుకుంటారు. అందరూ చేస్తారని రూల్ లేదు, బట్ వి ఇన్సిస్ట్ స్టూడెంట్స్ టు డూ. ఒక 4-5 స్టూడెంట్స్ చేసినా కూడా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది వేరు ఉంటుంది. ఎందుకంటే బుక్ ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. అవును సార్. దట్ ఇన్ ద సేమ్ వే యూ విల్ బి గెయినింగ్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ దోస్ బుక్స్. Yes, sir. ఎవ్రీ బుక్ నుండి వచ్చే నాలెడ్జ్ డిఫరెంట్ వేలో మీకు అప్లికేషన్ అండ్ మెథడ్ అనేది జరుగుతుంది. అండ్ అటువంటి వాటికి అకాడమీ సపోర్ట్ చేస్తుంది. అన్ని మీ బుక్స్ పెట్టడం కానీ, లేకపోతే మీకు పర్టికులర్గా సార్ నాకు ఈ పబ్లికేషన్ కావాలని పిల్లలు ఏమని చెప్పినా కూడా వీఆర్ ప్రొవైడింగ్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మా యొక్క ఫ్యాకల్టీకి కూడా వీఆర్ ఇన్సిస్టింగ్ టు డూ దీస్ రీసెర్చెస్ విత్ ఆల్ ద బుక్స్, ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంకోటిలో కూడా ఉంటుంది. Yes. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ముందే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది మీకు జేఈఈ మెయిన్స్ కానీ ఒక కౌన్సిల్ చేస్తుంది. ఆ కౌన్సిల్లో చేసే వాళ్ళు ఒక ఆలోచనతో చేస్తుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన మనకు రావాలంటే కూడా మనం కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసే పద్ధతిని మనం ఇన్సిస్ట్ చేసుకుంటే మనకు ఐడియాస్ వస్తాయి. Yes, sir. అవి ఎలా వస్తాయి, మనం బుక్స్ రెఫర్ చేసి ఎలా చేయొచ్చు, ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ నుండి ఎట్లెట్లా క్వశ్చన్స్ వేరియస్ క్వశ్చన్స్ చేయొచ్చు అని చెప్పేసి మనకు వస్తాయి. అలా రావాలంటే మా ఫ్యాకల్టీ కూడా అలా బుక్స్ రెఫర్ చేసి వాళ్ళ యొక్క వర్కౌట్ చేసుకొని మా పిల్లలకు గైడ్ చేసి టీచింగ్ చేస్తున్నారు. సో అండ్ ఇంకొక పద్ధతి ఏమంటున్నానంటే, ఫ్యాకల్టీకి ఫ్రీడమ్ అనేది ఇయ్యరు, Yes, sir. ఎక్కడా ఇయ్యరు. ఎందుకనంటే మాకు సిలబస్ అయిపోవాలి అని ఒక మెయిన్ క్రైటీరియా పెట్టుకొని ఉంటారు. ఒక షెడ్యూల్ ఎక్కడో ఒక 2-3 స్టూడెంట్స్ని బేస్ చేసుకొని షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ని ఫాలో అప్ చేయాలని అనుకుంటారు. ప్రాక్టికల్గా మన ముందు ఉండే స్టూడెంట్స్ మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందని. సో హియర్ ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఈ టైం లోపల సిలబస్ అయిపోవాలన్న ప్రెషర్ లేకుండా, ఈ టైం లోపల ఎంత కాన్సెప్ట్ చెప్పగలుగుతారో అన్ని కాన్సెప్ట్లు చెప్పండి అని చెప్పేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక మెషిన్లా కాకుండా ఒక టీచర్లా వాళ్ళకు వర్క్ చేయమని చెప్తాం. ఓకే సార్. సో ద ఫైనల్ క్వశ్చన్ సార్, Yeah. ఇప్పుడు మన అకాడమీలో ఫీజ్ పర్టికులర్స్ ఎలా ఉంటాయి? చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే వాళ్ళకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్లస్
హాస్టల్ ఫెసిలిటీస్, తర్వాత వాళ్ళ చిన్న చిన్న ఖర్చులు ఇవన్నీ చూస్తే దాదాపు 1 lakh వరకు అవుతుంటుంది. సో మన అకాడమీలో లోకల్లో మన ఎంగనూరులో మీరు ఎంత వరకు పర్టికులర్స్ పెట్టారు, ఫీజ్ పర్టికులర్స్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బోత్? సార్ మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ మనది ఇప్పుడు వచ్చేసి లాంగ్ టర్మ్ బేసిస్ అని అంటే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో క్లాసెస్ ఇంక్లూడింగ్తో పాటు అకాడమిక్ క్లాసెస్ కూడా వాళ్ళు వింటారనమాట. సో అలాంటి ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది. మీరు విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. విజయవాడకైనా కానీ, హైదరాబాద్ అయినా కానీ, కర్నూలు అయినా కానీ ఇదే జరుగుతుంది. మీకు ఎంత చార్జ్ చేస్తారు అక్కడ అంటే నియర్లీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు, హై ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు అక్కడ. బట్ దే హ్యావ్ ఎ కన్సర్న్ దట్ ఇంగ్లీష్, కంప్లీట్ ఇంగ్లీష్లోనే మీకు టీచింగ్ జరుగుతుంది అక్కడ. ఆ ఇంగ్లీష్కి మన పిల్లలు కోపప్ చేస్తారనేది కూడా అబద్ధం. ఎందుకంటే నేను కూడా కొంతవరకు చూశాను, హైలీ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పించినా కూడా మనకున్న పిల్లలు అంటే నేను లేరని చెప్పను, కొంతమంది పిల్లలు ఉన్నారు. అవును సార్, ఓకే. వాళ్ళకు కూడా అర్థం కావాలంటే కొంచెం యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు. సో అందరినీ కన్సిడర్ చేసుకొని మనం పిల్లల్ని వాళ్ళకి తగ్గట్టు ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది, మనం ముందుకైనా కూడా ఈజీగా వెళ్ళిపోతాం. సో అదే విధంగా మీరు విజయవాడలో 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సపరేట్ బ్యాచెస్ అని చెప్పేసి ఇంకా అడిషనల్ అమౌంట్ వేయడం కానీ అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు అక్కడ వెళ్ళి ఏమైతే బెనిఫిట్ తెచ్చుకుంటున్నారో ఆ బెనిఫిట్ ఇక్కడ మేము ఇవ్వాలన్న తపనతోటే స్టార్ట్ చేసాము వైష్ణవి అకాడమీ. అండ్ ఫీజెస్ అనే పర్టికులర్స్ వచ్చేటప్పుడు ఒక చిన్న ఆలోచన ఎలా అంటే, ఒక ఆటో డ్రైవర్ కష్టపడినా కూడా సంవత్సరం మొత్తానికి 50,000 కూడా పెట్టగలరు. సో ఆ 55,000లోనే మా యొక్క ఫీజు. ఓకే ప్రభు గారు, మన ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను మీకు. మన ఎమ్నూరు పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అకాడమీ గురించి? మా వైష్ణవి అకాడమీ తరపున నుండి చెప్పే ఏకైక మాట, ఎమ్మిగనూరు ఒకటే కాదు, ఇక్కడ ఉన్న పరిసరాల అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. మీ యొక్క డబ్బు మీకు చాలా విలువైనది. ఆ విలువైన అమౌంట్కి ఎంత చదువు చెప్తున్నారు అనేది చూసి జాయిన్ చేయండి. అక్కడ ఎంత రిజల్ట్ వస్తుంది అనేది దాంతో పాటు ఎంత చదువు చెప్తున్నారు, పిల్లల్ని ఎలా కేర్ చేస్తున్నారు అనే విషయాలన్నీ చూసి జాయిన్ చేయండి. ఒక ఫోబియాతో వెళ్ళొద్దండి. దాట్స్ వాట్ ఐ కెన్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. And it's a great honor that you are coming here. And from this, we can say that మీరు జనాలకి ఇంకా మా నుండి మేము ఎంత మార్కెటింగ్ చేసినా కూడా మీరు జనాలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చినారు కాబట్టి మేము అదే ఉద్దేశంతో ఉన్నాము. మీకైనా మాకైనా కావాల్సింది ఒకటే, జనాలు బెనిఫిట్ అవ్వాలి, మంచి వేలో బెనిఫిట్ అవ్వాలి. దట్స్ వాట్ వీ కెన్ సే. Yes sir. What a vision and what a thought. Thank you so much sir. Thank you, sir. Thanks for coming out to studio. Vaishnavi Academy is the best.